హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హర్షుని. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన హోమ్లీ హర్షు ఛానల్లో కొబ్బరి లడ్లు ఎలా చేయాలి అనేది చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ కొబ్బరి వచ్చేసి తురుముకోవచ్చు, లేదు అంటే చిన్నగా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బెల్లం 1/2 కప్. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ కొబ్బరి మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 కప్ కొబ్బరికి 1/2 కప్ బెల్లం వేసుకోవాలి. చిన్నగా దంచుకున్న బెల్లం లేదంటే తురుముకున్న బెల్లం అయినా పర్లేదు. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కాజు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కాజు వచ్చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాజుని మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, మరి 1 టేబుల్ స్పూన్ మనము నెయ్యి యాడ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకున్న ఇది కొబ్బరి బెల్లం అందులో వేసేసుకోవాలి ప్యాన్లో. సో ఇక్కడ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హైలో పెట్టకండి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. సో వేసుకున్న తర్వాత ఆ నెయ్యిలో ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి అంతా అది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 8 మినిట్స్ అవుతుంది కలిపేసరికి, అంటే అది ఫ్రై అయ్యేసరికి. తర్వాత కొబ్బరి మీద ఉన్న బ్రౌన్ కలర్ తీస్తే మనకి దగ్గ అనేది రాదు. సో తర్వాత కాజు, మనం ఫ్రై చేసుకున్న కాజు వచ్చేసి తర్వాత కొంచెం చిటికెడు ఇలాచీ పౌడర్ వేసేసుకొని మనము లాస్ట్లో ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేసి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి మొత్తం ఇలా వేసుకున్నాక తొందరగా చల్లారడానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము మరీ చల్లగా అయినాక మనము కొబ్బరి లడ్లు చేయడానికి రాదు, కొంచెం వేడి మీదే చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను కొంచెం కాజు పక్కకు పెట్టేసుకున్నాను పైన ఇలా పెట్టడానికి. ఇలా రౌండ్గా చేసేసి కాజుని అలా స్టిక్ చేసేయడమే. సో ఈజీగా అయిపోతుంది ఈ స్వీట్ ఐటెం వచ్చేసి. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే షుగర్ కాదు కదా మనం యూజ్ చేసేది, ఇక్కడ బెల్లం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో మన కొబ్బరి లడ్లు రెడీ అయిపోయాయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు కూడా ఈ ఈజీ స్వీట్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనకి కొబ్బరి మిగిలిందనేసి సో నెక్స్ట్ డే ఎప్పుడు పచ్చడి కాకుండా ఇలా స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఇవి మనకు ఒక 3 days ఉంటుంది. ఈ లడ్డు వచ్చేసి మనము ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఇంకో వీడియోలో నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.